మంచి బాగా హీరోగా మాస్ అండ్ క్లాస్ సర్కిల్స్లో పెద్ద సెలబ్రేషన్స్ అందుకోవాలని కోరుకుంటున్నాం మీడియా తరఫున. అండ్ సార్ అజయ్ గారు, మీకు అంటే ఏదో కొత్త హీరో లేకపోతే కృష్ణ గారు, మహేష్ బాబు గారు తర్వాత జైని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, మీకు ఏంటి టెన్షన్ పడుతున్నారా అని నేను అడగను. కానీ బట్ ది మెయిన్ పాయింట్ బిహైండ్ దిస్, అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ అధినేతగా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలందరూ కూడా ఈరోజు సూపర్ స్టార్డమ్లో ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ పిక్చర్స్ అన్నీ కూడా తిరుగులేని సూపర్ హిట్స్ అవడమే కాకుండా వాళ్ళు బాగా ప్రూవ్ అయ్యారు సినిమాతో. ఇప్పుడు మీకు అది కటింగ్ ఎడ్జ్ పాయింట్, మీకు యాస్టేజ్గా అది మీకు ఒరిజినల్ ఛాలెంజ్ సార్. యాక్చువల్గా అయితే మీరు దాన్ని ఏ విధంగా మ్యాచ్ అవుతారు జయకృష్ణ ఈ సినిమా ద్వారా, ఆర్ మీ డైరెక్టోరియల్ అప్లికేషన్ ద్వారా జయకృష్ణకి ఆ రీచ్ ఈ సినిమా ఎంతవరకు ప్రజెంట్ చేస్తుందని ఒక డైరెక్టర్గా మీ తాలూకా జడ్జిమెంట్, ఎస్టిమేట్, ఫోర్కాస్ట్ ఆర్ వాట్ ఎవర్. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఎవ్రీ ఫిల్మ్ ఛాలెంజ్ అయినాను. యూనో అంటే బ్లాక్ బస్టర్ ఇటు కొట్టినా తర్వాత సినిమా ఏమి రిలాక్స్ అవ్వడానికి లేదు. ఆఫ్ కోర్స్ అది కూడా ఛాలెంజింగ్గానే తీసుకోవాలి. యాక్చువల్లీ శ్రీనివాస్ మంగాపురం అనే స్టోరీ అంటే ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి సరిపోదు, ఓకేనా? అలా అని జేకే నేను అదే జేకే హీరో అనుకున్నప్పుడు యూనో తను ఫైట్స్ అప్పటికే నేర్చుకుని ఉన్నాడు, డ్యాన్స్ నేర్చుకుని ఉన్నాడు, యాక్టింగ్ నేర్చుకుని ఉన్నాడు. అలాగే వచ్చిన తర్వాత పాండిచ్చేరి కూడా వెళ్ళి నేర్చుకుని వచ్చాడు. అది ఏంటంటే ఆదిశక్తి కదా, ఆదిశక్తి. నేను కొంత టెస్ట్ షూట్ చేసుకున్నాను. టెస్ట్ షూట్ చేసుకున్న వెంటనే డన్, నాకు 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను అప్పటి నుంచి. సెట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, లవ్ సీన్స్ కానివ్వండి, ఒక్కొక్క సీన్ అంటే నేను తీస్తూ ఉండగా నేను ఇప్పుడు అదే చెప్పా, ముందుకు వెళ్తున్న కొలది షూటింగ్ నేను కిరణ్ గారికి ఎప్పుడో చెప్పేసి అప్పుడే నేను అనుకున్నవన్నీ వస్తున్నాయి. అందరూ 100%, జేక్స్ కూడా 100% చాలా పెద్ద హీరో అవుతాడు నేను అప్పుడే చెప్పేసా. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, మీకు టేజర్ వచ్చింది, ఇన్ని సాంగ్స్ చూశారు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్పడం కరెక్ట్గా ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉండాలని నేను అనుకుంటున్నాను. తను ఏ మాత్రం బెదురు జంకు లేకుండా హ్యాపీగా చేశాడు. అందులో నా సినిమాలన్నీ రోడ్ల మీద ఉంటాయి, అంటే ఒరిజినల్ లొకేషన్స్లో అవి. హ్యాపీగా చేశాడు. 1000% చెప్తున్నాను, తను చాలా మంచి హీరో అవుతాడు, చాలా మంచి హీరో అవుతాడు. గ్రేట్. నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అదే మిమ్మల్ని ఈ పాయింట్ ఎందుకు మేము చూసామనుకోండి, బట్ బిట్స్ అండ్ పీసెస్గా మేము చూస్తాం, ట్రైలర్ కానీ లేకపోతే టీజర్ కానీ సాంగ్స్ కానీ. మీరు ఫుల్ సినిమా అంత కంప్లీట్ అయిపోయి ఆర్ఆర్లు అన్నీ ఓ పక్కన అయిపోతూ ఇంకేముంది, అబౌట్ రిలీజ్ కదా July 30th, అంటే ఫ్యూ డేస్ లెఫ్ట్. అందుకని మిమ్మల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ తాలూకా ఫైనల్. నేను ఫుల్ హ్యాపీ, నేను ఎప్పుడూ హ్యాపీ అండి. అసలు నేను హ్యాపీగా లేకపోతే నేను తీసుకుంటూ ఉంటాను మూవీ. నేను అదేం కాదు, నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. అండ్ వీళ్ళిద్దరు పేరు ఎదిరిపోతుంది ముందు. అలా రాషా అండ్ జేక్స్ మీరు చూస్తే చెప్తున్నాను, 10th minute మీరు ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో. అంటే క్యారెక్టర్స్ నిజంగా జరుగుతున్నట్టుంది, అంత బాగుంటుంది. సేమ్ టైం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, కొత్త కుర్రోడు. నేనేమో ఫుల్ ఎక్స్పెరిమెంటల్ చేస్తానని కూడా చెప్పను. స్టోరీలో కూడా కమర్షియల్ స్టోరీ, చిన్న రియలిస్టిక్ స్పేస్లో ఉంటుంది, విజువల్లీ కొత్తగా ఉంటుంది, మ్యూజిక్ బాగుంటుంది. అండ్ చెప్తున్నగా క్యారెక్టర్స్ బాగుంటాయి చాలా ఉన్నవన్నీ, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ అవి కానీ ఒక స్టోరీ బాగుంటుంది, ఎమోషన్స్ అదిరిపోయేటట్టు ఉంటాయి. ఫెంటాస్టిక్. జై అజయ్ గారు, మిస్టర్ జై, ఈ 4 రోజులు ఉన్నాయి ఇంక సినిమా రిలీజ్కి. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ నౌ? ఆర్ యూ షివరింగ్?